అల్లూరు జిల్లా పాడేరులో పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు పడుతున్నా కొంతమందికి ఫోన్ నెంబర్ కు ఆధార్ లింక్ లేదు. అలాంటి వారికి డబ్బులు తీసుకునే అవకాశం లేకపోతుంది. దీంతో అవ్వాతావతలు బ్యాంకులకు చేరుకుంటున్నారు. ఎవరు చేశారు ఈ పని? పింఛన్ కష్టాలు వృద్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంటికే పింఛన్లు పంపిస్తామని అధికారులు చెప్పినా సమాచారం అందని వృద్ధులు ఎండలో బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. పల్నాడు జిల్లా ఈపూరు యూనియన్ బ్యాంక్ దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. కొంతమందికి బయోమెట్రిక్ పనిచేయడం లేదు. ఇంకొందరికి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడంతో వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకొందరి బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్ లో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఉదయం నుంచి పెన్షన్ డబ్బులు డ్రా చేయడం కోసం వేచి ఉన్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి అకౌంట్లో పనిచేయకపోవడం, మరికొందరికి డబ్బులు పడకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో పెన్షన్ కోసం వచ్చి ఓ వృద్ధుడు బ్యాంకు దగ్గర కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఎండ దెబ్బతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బ్యాంకుల వద్ద బారులు తీరారు పెన్షన్ లబ్ధిదారులు. పెన్షన్ డబ్బులు బ్యాంకుల్లో పడ్డంతో డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. గంటల తరబడి బ్యాంకుల ముందే పడిగాపులు కాస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెన్షన్స్ కోసం ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడ్డారు లబ్ధిదారులు. స్థానిక ఈ సేవలో బ్యాంకులన్నింటిలో ఇదే సిచ్యువేషన్. పెన్షన్ డబ్బుల కోసం గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. రైట్, పెన్షన్ కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర వృద్ధులు క్యూ కడుతున్నారు. ఎండలో పడిగాపులు కాస్తున్నారు. రైట్, వైజాగ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ, బ్యాంకుల ద్వారా సామాజిక పెన్షన్ల పంపిణీ సంక్లిష్టంగా మారుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 5,61,000 మంది లబ్ధిదారులు ఉండగా వీరందరి కోసం ప్రతి నెల కూడా ప్రభుత్వం 166 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే ఈసారి బ్యాంకుల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంతోనూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 11 ఏజెన్సీ మండలాల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. పెన్షనర్లు అందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వచ్చి వారికి కనీసం ఫిల్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఫామ్స్ ఫిల్ చేయడం కానీ లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ మీద అవగాహన లేని వారంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పాడేరు మండల కేంద్రం అంటే జిల్లా కేంద్రమైన పాడేరుతో పాటుగా అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా బ్యాంకుల దగ్గర వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గిరిజన ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వారు ఏదైతే రిసిప్ట్స్ ఉంటాయో రిసిప్ట్ కూడా ఫిల్ చేయడానికి స్థానిక యువకుల సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయంగా యంత్రాంగం ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా బ్యాంకుల దగ్గర లావాదేవీలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల సాంకేతికమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇతర లింకేజ్ జరగని చోట, ఆధార్ లింకేజ్ అకౌంట్స్కి జరగని చోట మాత్రం వృద్ధులు తిరిగి నిరాశతో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్బన్లో కొంత పరిస్థితి బాగున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలోనూ అలాగే ఏజెన్సీలో అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి.
నేరుగా ఇంటికి వచ్చేది లేదా సమీపంలో ఉన్న కార్యాలయాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి పెన్షన్లు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు బ్యాంకింగ్ లింకేజ్ ద్వారా రావడం అంటే ఇబ్బంది ఉంది. మేము చదువుకు రాని వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు ఉన్నవారు ప్రధానంగా వృద్ధుల విషయంలో మాత్రం ఇది సంక్లిష్టంగా మారుతుందని చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. అక్షయ. ఓకే రవిచంద్ర, సో చూస్తున్నాం అర్బన్ పక్కన పెడితే రూరల్లో అయితే పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నట్లుగా అర్థమవుతోంది. రైట్, మనం కడప దగ్గరకు వెళ్దాం. కడపలో సిచ్యువేషన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రమేష్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక వృద్ధుడు కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది ఎండ వేడిమికి తాడలేక. మరి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి బ్యాంకుల్లో అమౌంట్ పడలేదు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్షయ, కడప జిల్లా వ్యాప్తంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో మాత్రం ఇప్పటికి వరకు బ్యాంకుల వద్ద బారులు తిరుగుతూ ఉన్నారు. కాకపోతే సర్వర్లు పనిచేయకపోవడం ఒక సమస్య అయితే, అదేవిధంగా చాలా మందికి ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, మరొక విధంగా అయితే పాన్ కార్డు వంటివి లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే చాలా వరకు వృద్ధుల యొక్క అకౌంట్లు ఎక్కువ రోజుల పాటు అంటే దాదాపు 6 నెలల పాటు మానిటరింగ్ చేయకపోవడం వల్ల చాలా అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. వాటిలో అమౌంట్ పడినప్పటికీ కూడా డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కాకపోతే ఇప్పటికే మనం తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి టౌన్ లో ఒక వృద్ధుడు బ్యాంకు దగ్గరికి వచ్చి ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు ఎదుటే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అయితే చాలా మంది వృద్ధులు కూడా ఇదేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నాయి. మనం రాజంపేట, రాయచోటి, అదేవిధంగా బద్వేలు, ప్రొద్దుటూరు, సో ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆధార్ కార్డు లింక్ కాలేదని చాలా మంది ఇబ్బంది పడి వెనక్కి వెళ్తూ ఉంటే, మరికొంతమందికి మాత్రం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డు ఈ బ్యాంక్ కాదు వేరే బ్యాంకుకి వెళ్ళిందంటూ కూడా చెప్తూ ఉన్నారంటూ. కాకపోతే మరికొంతమంది బ్యాంకర్స్ అయితే సర్వర్లు పనిచేయడం లేదని చెప్పి వృద్ధులు అక్కడ నిలబెట్టేసిన పరిస్థితి నెలకొని ఉన్నాయి. దీంతో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం 8 గంటల నుంచే వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గరకు వచ్చి కాపు కాసుకుంటున్నారు. ఎందుకంటే తమ వంతు ముందు వస్తుంది, తాము ముందుగా అక్కడికి వెళ్లాలి అనేటువంటి తాపత్రయంతో అక్కడికి చేరుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 11, 12, 1 గంట అయినప్పుడు కూడా వాళ్ళకి పెన్షన్లు అందని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో ఒక పక్క ఎత్తుకున్నట్లయితే ప్రధానంగా సర్వర్లతో పాటు ప్రధానంగా విద్యుత్ సమస్య. సో చాలా బ్యాంకుల్లో విద్యుత్ సమస్య కూడా ఒక విధంగా వృద్ధులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కరెంటు కోతల వల్ల అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ పనిచేయకపోవడం వల్ల కూడా చాలా మందికి పెన్షన్లు అందడం లేదు. దీంతో వృద్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకుంటే కడప సమీపంలో చింతకుమతి అనే మండలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు దాదాపు 12 గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీ జరగకపోవడంతో అక్కడ చాలా వరకు కూడా వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఉదయం నుంచి వచ్చాం, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు. దానివల్ల తాము వడదెబ్బకు కూడా లోనవుతున్నామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అక్షయ. ఓకే రమేష్.